రైతుగా ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. ఇది నువ్వు దేవుని వాక్యంలో నుంచి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. ప్రియమైన వాళ్ళారా, దానియేలు యొద్దకు దేవుడు ఒక దూతను పంపుతూ వచ్చినాడు. ఆ దూత మాట్లాడుతున్న మాట అతనికి ఏమైందంటే నిద్రలో వచ్చిన సంగతి ఇది. అతడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట బహుశా బైబిల్ గ్రంథంలో మరి ఎవరి గురించినా ఈ మాట రాయబడలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎంత మంచి మాట కదా. దేవుడు అంటున్నాడు దానియేలును, నీవు బహుప్రియుడవు అంటాడు. అబ్బా, ఇంత బాగుంది ఈ మాట. నిజానికి యేసు రక్తంతో కడగబడిన మనము ఆయనకు బహుప్రియంగా బతకాలి. ఆయన శిలువ రక్తంతో విమోచింపబడిన మనము బహుప్రియులంగా బతకాలి. మన జీవితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిజంగా బహుప్రియంగా ఉన్నామా? ఆయన ఏం చేసినాడంటే ఎఫెసీ 5:27లో రాయబడినట్టు తన సంఘమును పరిశుద్ధపరచుటకై వాక్యంతో ఉదక స్నానం చేయించుటకై తను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అయితే ఈ పవిత్రమైన రక్తంతో విమోచించబడిన మనము, పవిత్రమైన సంఘంలో చేరిన మనము పవిత్రంగా కొనసాగుతున్నామా అనేది మనం సరి చేసుకోవాల్సిన విషయం. దానియేలు వద్దకు వచ్చిన ఈ దైవజనుడు దూత మాట్లాడుతున్నమాట ఏమనంటే, నువ్వు బహుప్రియుడు గనుక నీ వద్దకు పంపబడుతుంది అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాలం కూడా నీ వద్దకు ఏ రకంగా వాక్యం వచ్చినా, ఒక టెక్స్ట్ రాని, ఒక మెసేజ్ రాని, అది ఎందుకు వస్తుందంటే దేవుడు నిన్ను బహుప్రియంగా ఉంచినాడు కాబట్టి, నిన్ను బహుప్రియుడుగా చూస్తున్నాడు కాబట్టి నీ వద్దకు ఈ వాక్కులు వస్తున్నాయి. బహుప్రియుల దగ్గరికి ఆయన వర్తమానం పంపిస్తాడు. ఎందుకంటే ఆయనకు నచ్చినట్టు ఇంకా ఉండాలని, ఆయన కోరుకున్నది నువ్వు చేయాలనే ఉద్దేశమే కానీ నిన్ను హింసించడానికి కాదు, నిందించడానికి కాదు. ఆయనకు ఆయాసకరమైన ఏవైతే ఉన్నాయో తీసేసుకొని మంచి ఫలములు ఫలించాలని, లేకుంటే ఆయనకు నచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆయన చిత్తం బయలుపరిచి ఆయనకు నచ్చింది ఆయన మహిమ కొరకు మనం పనిచేయాలనే ఉద్దేశమే నీ వద్దకు ఈ మాటలు వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే పంపబడినాడు అని మాట్లాడు. అసలు దానియేలు యొక్క జీవితం మొదటి నుంచి గమనిస్తే ఆయన ఎందుకు ఇంత బహుప్రియుడుగా అయినాడంటే, మనం మొదటి అధ్యాయంలో చూడగలిగితే ఆయన ఏమంటాడు, రాజు యొక్క భోజనము తిని నేను అపవిత్రపరచబడకూడదు అనే ఆలోచన కలిగినాడు. అంటే తిండి విషయంలో ఆయన జాగ్రత్త పడినాడు. రెండో విషయం ఏంటంటే తన స్నేహితులైన వారితో ప్రార్థన సహవాసం ఉంది. శద్రక్, మేషక్, అబేద్నెగోలతో కలిసి ఆయన ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన జీవితం ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం ఏంటంటే దానియేలు జీవితంలో మర్మములు బయలుపరిచే అనుభవంలోకి వచ్చినాడు. మర్మములు బయలుపరచుట యెహోవా వశం. అంటే ఈయన దేవునికి ఇష్టడుగా బహుప్రియుడుగా ఉన్నందుకు దేవుడు ఆ మర్మాలను ఆయనకు బయలుపరిచి అనేకులలో ఆయనను ప్రత్యేకంగా ఉంచినాడు. మనల్ని తలగా ఉంచుతానని చెప్పిన దేవుడు కదా, ఆయన తలగా ఉంచాలంటే మనం ఎట్లా అంటే ఆయనకి ఇష్టమైన పనులు, పవిత్రత తిండి విషయంలో ఉంది. రెండోది ప్రార్థన అనుభవం ఉంది, సావాసంలో ఉన్నాడు. మూడోది ఆయన స్వరం విని ఆయన వలన అనేకులకు ఆ రహస్యాలు బయలుపరిచే విధానంలో ఆయన స్వరము వినడానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాడు అనే విషయం గుర్తులేదు. నాలుగోదిగా వచ్చినట్టయితే ఆయన జీవితంలో పరిస్థితులు తలకిందులైన ప్రార్థన మానని జీవితం 6వ అధ్యాయంలో చూడగలుగుతాం. ఇట్టి శాసనము సంతకం చేయబడిన ఎరిగినప్పటికీ 30వ వచనంలో రాయబడుతుంది. ఏమనంటే ఆ మాట రాయబడ్డప్పుడు ప్రార్థన చేయొద్దు, ఏ మనిషి దగ్గర మొరపెట్టొద్దు, ఎవరి దగ్గర అడగొద్దు అంటే దానియేలు యథాప్రకారం ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి దినమునకు 3 మారులు ప్రాణ సంకటమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన మానలేదు. అట్టి కారణాన ఆయన సింహాల గుహంలో వేయబడ్డప్పటికీ ఆయన
దేవుని దూత ద్వారా భద్రపరచబడుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, మన కష్టాలు రావని కాదు, ఆయన పవిత్రంగా ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, ఆయన దేవునితో మర్మాలు తెలుసుకునేది పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అయినప్పటికీ సింహాల బోన్లో వేయబడ్డాడు. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటాం, నేను దేవునికి ఎంత మంచిగా ఉంది, ఎందుకు కష్టాలు వచ్చినాయి అని అనుకోవచ్చు. కానీ కష్టాలు ఎప్పుడు వస్తాయంటే, నువ్వు దేవునికి ఎంత మంచిగా ఉంటే అన్ని కష్టాలు వస్తాయి. అప్పుడు భయపడవలసిన పని లేదు. ఆ కష్టాలలో నమ్మకంగా ఉండాలి. దేవుడు బహుప్రియుడుగా చూడాలనుకుంటున్నాడు. దానియేలు వలె మన జీవితంలో కూడా దేవునికి బహుప్రియులం అనే విషయం గుర్తెరిగి దేవునికి నచ్చినట్టు ఉండాలని ప్రయత్నం చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దానియేలు యొక్క జీవితంలో నుంచి మేము కూడా ఆ పవిత్రమైన సంగతులు ఎరిగి నీకు బహుప్రియంగా ఉన్నందున స్తుతిస్తూ నీ యందు ఆనందించుటకు కృపణీయమని, ఆత్మచేత ఇంకా నీ చిత్తం చేయడానికి కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.